ప్రైజ్ ద లార్డ్. దేవుని మాట నీ కొరకు ఈరోజు తీసుకురావడం జరుగుతుంది ప్రియులారా. దేవుని మాట నిర్గమకాండము 14వ అధ్యాయము 14వ వచనం. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును. చూడండి ప్రియులారా, దేవుడు మన పక్షముగా యుద్ధము చేసి మనలను గెలిపించి మనలను గొప్ప చేసేటువంటి దేవుడుగా ఈరోజు మన పక్షముగా ఉండబోతూ ఉన్నాడు. ఈ సంగతి నువ్వు వెరిగి దేవుని స్తుతించుటకు, దేవుని మహిమపరచుటకు, దేవుని నామాన్ని మహిమపరచుటకు ప్రారంభించు. దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయబోతూ ఉన్నాడు. శ్రమకు, ఇబ్బందికి, కష్టాలకు దేనికి భయపడవద్దు. అసలు బెదిరిపోవద్దు. ఎందుకంటే దేవుడే నీ పక్షముగా యుద్ధము చేస్తాడు. నీ కష్టకాలమున ఆయన వైపు చూడు. దూసిన కత్తి చేత పట్టుకుని నీ ముందు నిలబడతాడు. ఎవ్వడు ఆయనని దాటి నీ దగ్గరకు రాలేడు. ఎందుకంటే నిన్ను ముట్టినవాడు నా కన్నుగుడ్డును ముట్టిన వానితో సమానమని చెప్పి ప్రభువు చెప్తూ ఉన్నాడు. ఆయనను ముట్టి నీ యొద్దకు వచ్చి నీతో పోరాడి గెలవగలిగిన వాడు ఎవ్వడునూ లేడు. భయపడవద్దు, ధైర్యము వహించండి. మీ పనులలో స్థిరముగా నిలిచి దాన్ని సాధించి గొప్ప చేయబడినట్లుగా యెహోవా వైపు చూసి దేవుడిచ్చు ఆశీర్వాదమును సొంతం చేసుకుని దేవుడిచ్చిన ధైర్యము చేత నింపబడి దేవుడి నామాన్ని మహిమపరచండి. దేవుడు అద్భుతములు, ఆశ్చర్యమైన క్రియలు, ఘనమైన కార్యములు మన జీవితంలో జరిగించి మనలను ఆశీర్వాదమునకు పిలువబడిన వారు మీరు అని మనలను గూర్చి చెప్పిన దేవుడు ఆ ఆశీర్వాదములన్నీ మనకు సొంతము చేసి మనలను దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా దేవుడు చేయబోతూ ఉన్నాడు. విశ్వాసముతో మనము ఈ యొక్క వాగ్దానమును సొంతం చేసుకుందాం. దేవుడే మన పక్షముగా ఉన్నాడు. మనకు విరోధి ఎవరు? మన మీద నేరము మోపగలిగిన వాడు ఎవ్వడు మన మీద నేరము మోపి జయము పొందలేడనే సంగతి ఎరిగిన వాడుగా దేవుని స్తుతించు. యెహోవాయే నీకు జయమును, ఆశీర్వాదమును మీకు అనుగ్రహించబోతూ ఉన్నాడు. ప్రభువు నామములో మీరు దీవించబడాలని, వర్ధిల్లాలని కోరుచు నేను మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధమైన తండ్రి, నా యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నామయ్యా. జీవము కలిగిన యేసు క్రీస్తు నామములో మా శత్రువు మా మీద జయము పొందకుండా ఉండునట్లు నీవే మా పక్షముగా ఉండి యుద్ధము చేసి వాడిని ఓడించి మమ్మలను జయము మాకు వచ్చే విధముగా మాకు సహాయము చేయుచున్న మా ప్రియమైన తండ్రి, నా యేసయ్య మీకు వందనములు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం ప్రభా. అయా భయమును మాలో నుంచి తొలగించుకుంటూ ఉన్నాం. ఎందుకంటే నువ్వు మా పక్షముగా ఉన్నందున మేము ధైర్యం వహిస్తూ ఉన్నాం ప్రభా. మేము ప్రభా మేలు చేత ప్రభా తృప్తిపరచబడగలమనే నమ్మకం మాలో అయా నిలిచి ఉంది ప్రభా. ఎందుకంటే నువ్వు మాతో కూడా ఉన్నావు, మీరు మాలో కూడా ఉన్నారు అయా. నా తండ్రి, మమ్మల్ని గెలిపించేవారుగా ఉన్నందున మీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ఏ ఉదయ కాలమందు ప్రభా నీ వైపు మేము కనులెత్తి చూస్తూ ఉండగా నీ దీవెన మా జీవితంలోకి నువ్వు అనుగ్రహింపచేసి అయా నీవు శ్రేష్టమైన ఈవుల చేత మమ్మల్ని నింపి బలపరచుచున్నందుకు మీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. మీకే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు చెల్లించి ఈ మాట చేత నీ బిడ్డలు ధైర్యము వహించి అయా ఘనపరచబడి నిన్ను మాత్రమే గొప్ప చేయనట్లుగా నువ్వు ఆశ్రయ దుర్గముగా వారికి ఉన్నందున వారందరూ ధన్యులుగా చేయబడి అయా నా తండ్రి నిన్ను గొప్ప చేసేటువంటి జనులుగా మార్పు చేయుచున్నందుకు నీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ యేసు క్రీస్తు నామమున నీ ప్రజలను మీరు దీవించి అద్భుతములు చేసి ఆశీర్వదించుచున్నందుకు సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీకు చెల్లించుకుంటూ యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.